పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ సైబర్ నిపుణులు సైబర్ వారియర్ మాధవరెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా హైదర్షా కోట్ రఘురామ్ నగర్లోని SMP ఇంటర్నేషనల్ స్కూల్ ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులకు సైబర్ మోసాలపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా పాల్గొన్న మాధవరెడ్డి ప్రస్తుత డిజిటల్ యుగంలో పొంచి ఉన్న వివిధ రకాల సైబర్ ముప్పుల గురించి వివరించారు. మొబైల్ పర్పస్ ఏంటి? ఇది కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి కలది, అందరి అరిచేతుల్లో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రము, సరిగ్గా వాడుకోలేకపోతే భస్మాసుర హస్తం. మీరు దీన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, భస్మాసుర హస్తంగా వాడుకుంటారా, అది మీ ఇష్టం. దురదృష్టవశాత్తు దీన్ని హస్తంగా వాడుకుంటున్నారు, బ్రహ్మాస్త్రంగా వదలు. దానివల్లనే ఈ సైబర్ నేరాలు జరుగుతున్నాయి. యూ షుడ్ యూజ్ వెరీ అప్లీ దిస్ వన్, ఆర్ అదర్వైజ్ ఇఫ్ నాట్ టుడే టుమారో యూ విల్ బి సఫర్డ్ from the cyber crimes. Very dangerous cyber crimes are happening. In the parliament, our home ministry clearly said 22,845 crores people lost. This is the official figure. Unofficial figure, it could be much more bigger. It may be more than 1 lakh crore. And many people are losing their lifetime income in no time. Tomorrow your parents may suffer. If they suffer, automatically you will be also suffered. If you suffer, your parents will be suffered. Not only money, people are losing life also. ఆన్లైన్ గేమింగ్ మోసాలు, అనవసరమైన యాప్ల వల్ల కలిగే ప్రమాదాలు, సోషల్ మీడియా, ఫేస్బుక్, వాట్సాప్ వంటి మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలు, ఫోటోలు పంచుకోవడం వల్ల జరిగే అనర్థాలు, గుర్తు తెలియని లింక్లను క్లిక్ చేయడం, అపరిచితులకు OTPలు చెప్పడం ద్వారా జరిగే ఆర్థిక నష్టాలు, డిజిటల్ అరెస్ట్ మరియు బెదిరింపులు, భయపెట్టి డబ్బులు వసూలు చేసే కొత్త రకం నేరాల వంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు సందేహాలను మాధవరెడ్డి నివృత్తి చేశారు. తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవేర్నెస్ కార్యక్రమాలకు మంచి స్పందన లభిస్తుందని, ఎవరైనా సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 హెల్ప్ లైన్ నంబర్కు ఫోన్ చేయాలని లేదా cybercrime.gov.in పోర్టల్లో ఫిర్యాదు చేయాలని యూనియన్ ప్రతినిధులు సూచించారు. సైబర్ క్రైమ్స్ పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిని ఎదుర్కోవడంతో పాటు సురక్షితంగా ఉండడంపై ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాల అవసరం ఎంతో ఉందని, వాటిని నిర్వహిస్తున్న తెలంగాణ డిజిటల్ మీడియా వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాఠశాల యాజమాన్యం, ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం.